జై శ్రీరామ్. గౌరీ కళ్యాణానికి గౌరవంగా తరలివచ్చిన సప్తర్షులు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు చూసేయండి. పరమేశ్వరుల యొక్క వివాహ మహోత్సవ కార్యక్రమంలో మనమైతే అందరినీ పిలుచుకుని వచ్చి ప్రతి దేవాలయానికి, ప్రతి పెద్ద మనుషులకి అందరికీ కూడా ఊరువాడ అనౌన్స్మెంట్ చేసి అందరినీ పాలు పంచుకోమని చెబుతాం. ఆయనకంటూ పెద్ద మనుషులు ఎవరూ లేరు, ఈ జగత్తుకే సృష్టికర్తలు గనక. అలాంటి గౌరీ పరమేశ్వరు యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమానికి నలుగురు వేద పురుషుల్ని, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఓ నలుగురు వేద పురుషులారా మీరు ఇక్కడికి కలసలోకి ఆవాహన కండి అని చెప్పి ఆ నలుగురు వేద పురుషుల్ని ఆవాహన చేస్తున్నారు. తదుపరి అష్టదిక్పాలకుల్ని కూడా ఈ వేదికకి 8 వైపున కూడా వచ్చి కూర్చుని ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం తిలకించి నా భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉంటుందని చెప్పి ఆ నలుగురు వేద పురుషుల్ని, అష్టదిక్పాలకుల్ని కూడా ఆహ్వానం చేస్తున్నారు. ఓం వేద మంత్రేణ యజుర్వేద పురుషమావాహయామి పూజయామి. అగ్నయాత మంత్రేణ సామవేద పురుషమావాహయామి పూజయామి. దేవీత మంత్రేణ అధర్వణ పురుషమావాహయామి పూజయామి. మధ్యే బ్రహ్మాండమావాహయామి. ఇప్పుడు గౌరీ పరమేశ్వరు యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆ బ్రహ్మదేవుణ్ణి ఈ కలస దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని భక్తుల యొక్క ఈ 4వ వార్షిక మహోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఓ బ్రహ్మదేవ ఇక్కడ విచ్చేయవలసింది, భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉండవలసిందని చెప్పి ముందుగా ఆ బ్రహ్మదేవుని ఆహ్వానం చేస్తున్నారు. కళ్యాణ మహోత్సవాంగత్వేన బ్రహ్మణే నమః. ఆగచ్చదాగచ్చతు అక్కడ కొద్దిగా లేండి, సిగ్నల్ ఇప్పుడు తూర్పు దిక్కున పరిచేటువంటి దేవేంద్రుని సచీదేవి సహా ఆగత్యదాగచ్చదు. ఓ దేవేంద్ర, గౌరీ పరమేశ్వరు యొక్క 4వ వార్షిక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి మీరు విచ్చేయవలసింది అని చెప్పి ఆ ఇంద్రుణ్ణి ఆహ్వానం చేస్తున్నారు ఆచార్య. హలో. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్. గ్రహణ మహోత్సవాంగత్వేన దేవేంద్రాయ నమః. సదేవే సహ ఆగచ్చదాగచ్చతు. ఇంద్రకాలం సకల సురవరమకుటమణిగణ సకల సురవరమకుటమణిగణ దేవేంద్రాయ నమః. ఆగచ్చదాగచ్చతు. ఇప్పుడు అగ్ని దిక్కును పరిపాలించేటువంటి అగ్నిహోత్రుని సప్త జిహ్వలతో 7 నాలుకలతో కూడుకున్నటువంటి ఆ అగ్నిదేవుణ్ణి స్వాహాదేవే సహా ఆగచ్చదాగచ్చతు. నువ్వు ఒక్కడమే రావడం కాదు, నీ భార్య అయినటువంటి స్వాహాదేవిని తీసుకుని రండి. ఎందుచేతనంటే ఏ దేవతకైతే మనం ఆహారాన్ని అందించాలో, మనమైతే ఇక్కడ అరిసెలు పెట్టారు, పళ్ళు పెట్టారు, అన్ని రకాలు పెట్టారు, అవన్నీ మనం భుజిస్తాం. పరమేశ్వరుడి కోసం మాత్రం పెట్టామని మనం అనుకుంటాం, కానీ ఇవేవి కూడా పరమేశ్వరుడు స్వీకరించాడు. ఏ దేవతకైతే హోమం చేస్తామో ఆ మంత్రం చెప్పి స్వాహ అని చెప్పి వేస్తూ ఉంటారు. ఆ స్వాహ ఎవరు అంటే అగ్నిహోత్రుడి యొక్క భార్య. మన ఇంటి దగ్గర సరుకులు తెచ్చిపెట్టడమే మగవారి వంతు. వండి వాచి వడ్డించేటువంటిది ఆ ఇంటి ఇల్లాలు, భోజనం పెట్టేటువంటిది ఇల్లాలు. అట్లాగే ఏ దేవతనైనా ఆహ్వానం చేయొచ్చు, ఆ దేవతకి ఆహారాన్ని అందించేటువంటిది మాత్రం అగ్నిహోత్రుడి యొక్క భార్య. మనం వేసినటువంటి నెయ్యి మండిన తర్వాత ఆ హవిర్భాగాన్ని తీసుకుని వెళ్ళి ఏ దేవత కోసమే మనం హోమం చేస్తున్నామో ఆ దేవతకి ఆహారాన్ని అందిస్తుంది స్వాహాదేవి, అగ్నిహోత్రుడి యొక్క భార్య. అలాంటి అగ్నిహోత్రుడు
7 నాలుకలతో కూడుకొని ఉంటాడు. మనకి ఒక నాలుక, పాముకు 2 నాలుకలు, అగ్నిహోత్రుడికి సప్తజిహ్వలు 7 నాలుకలు ఉంటాయి. అలాంటి 7 నాలుకలతో కూడుకున్నటువంటి ఓ అగ్నిహోత్ర, నీ భార్య అయినటువంటి స్వాహాదేవితో సహితంగా ఈ వేల్పుల వీధిలో జరుగుతున్నటువంటి 4వ వార్షిక మహోత్సవ కార్యక్రమానికి, కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేవేసింది అని చెప్పి ఆ అగ్నిహోత్రుని ఆహ్వానం పలుకుతున్నారు ఆచార్య స్వామి.